విద్యా బలోపేతానికి ములుగు జిల్లా చినబోయినపల్లి గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని పిల్లలందరినీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రైవేట్ పాఠశాలల వాహనాలను గ్రామంలోకి అనుమతించకూడదని నిర్ణయించారు. గ్రామ సభ నిర్ణయాన్ని ఉల్లంఘించి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపితే సంబంధిత కుటుంబాలపై గ్రామ సభ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సామాజిక స్ఫూర్తితో నిర్వహించిన మహా అడ్మిషన్ల జాతరకు విశేష స్పందన వచ్చింది. ఒక్కరోజే ఏకంగా 103 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. వారికి టీచర్లు వెల్కమ్ కిట్స్ అందించారు. ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో చినబోయినపల్లి గ్రామం విద్యా వ్యవస్థకే ఒక దిక్సూచిలా నిలిచింది. విద్యా సంస్థల వాహనాల స్వచ్ఛంద బహిష్కరణ మన ఊరు పిల్లలందరినీ స్థానికంగానే ఉచిత నాణ్యమైన విద్యను అందుబాటులో అందుబాటులోకి వచ్చినందున ప్రైవేట్ విద్యా సంస్థలను దానికి సంబంధించిన బస్సులను ఆటోలను మరియు వ్యాన్లను మన గ్రామ పంచాయతీ పరిధిలోకి రాకుండా గ్రామస్తులందరం స్వచ్ఛందంగా ఏకగ్రీవంగా బహిష్కరణ ప్రకటిస్తున్నాము. నేటి నుండి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.